జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమ స్థానంలో గురువు కుజుడు ఉన్నారు కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా మూడో వ్యక్తి మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మూడో వ్యక్తి ఒక స్త్రీ అయి ఉంటుంది మీకు. దాని మూలంగా మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా విడిపోవడం కూడా జరుగుతుంది మీకు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామము మరియు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మీకు. మరియు ప్రమోషన్స్ కూడా దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు ఉండబోతున్నారు. దాని మూలంగా ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతాయి. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. అర్ధాష్టమ శని ఉన్నది. ఇక్కడ శని త్రయోదశి రాబోతోంది. ఈ శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించండి. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి ఈ వారంలో మాత్రం. హెల్త్ పరంగా మాత్రం కొంచెం డిప్రెషన్స్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మూడో వ్యక్తి మూలంగా మీ బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.